నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల తహసీల్దార్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 16 అర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. సత్వర పరిష్కారం చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారులు. దేశ శిల్పకళా చరిత్ర పేజీలో కాటూరి గ్యాలరీ ఉండాలన్న తపనతో పనిచేస్తున్నామన్న కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు. గ్యాలరీని సందర్శించిన సంస్కార్ భారతి అఖిల భారతి కార్యదర్శి అభిజిత్ గోఖలే జీవం ఉట్టిపడేలా శిల్పకళ ఉందంటూ వెల్లడి. తెనాలిని జిల్లా చేయాలి అంటూ గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చిన పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. జిల్లాకు కావలసిన అన్ని హంగులు తెనాలికి ఉన్నాయి అంటూ వెల్లడి. స్త్రీ శక్తి పథకంతో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, యజమానులు. బాడుగలు లేక జీవనోపాధి కోల్పోయాము అంటూ ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్లు. సానుకూల ధోరణితో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 10 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అందజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎప్పటిలాగానే సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వివిధ సమస్యలపై 10 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ సత్వరమే వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు అందించారు. మొత్తం మీద వచ్చిన 10 అర్జీల్లో 3 రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినవి కాగా 2 మున్సిపల్ కు సంబంధించినవి, 1 పోలీస్ డిపార్ట్మెంట్, మరొకటి మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిందని చెప్పారు. అలాగే 2 పంచాయతీ, 1 రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అర్జీలు వచ్చినట్లు ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్ట్ 25వ తారీఖు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈరోజు 10 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూకి సంబంధించి 3, మున్సిపాలిటీకి సంబంధించి 2, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, పంచాయత్ రాజ్కి సంబంధించి 2, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1. సో మొత్తం 10 వచ్చాయి. ఈ 10 గ్రీవెన్సెస్ని కూడా ఆన్లైన్లో మనము నమోదు చేసి రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి కూడా ఇవి డెసిగ్నేట్ చేశాము. అలాగే ఏవైతే మనకి రిటర్న్ కంప్లైంట్స్ వచ్చాయో మా ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా వాళ్ళ ఆఫీసర్స్కి అందజేయడం జరుగుతుంది. ఇది నిర్ధారిత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎస్ఎల్ఏ టైం లైన్స్ కూడా ఉంటాయి. ఈ ఎస్ఎల్ఏ టైం లైన్ బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఇవి క్లోజ్ చేయడానికి రివ్యూ కూడా వీక్లీ బేసిస్ అండ్ డైలీ బేసిస్ మీద జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మనకి జరుగుతూ ఉంటుంది. సో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారని, క్లోజ్ చేసి ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చాయో వాటికి రెజల్యూషన్స్ వస్తాయని కోరుకుంటున్నాను. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 6 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపించి సత్వరమే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన 6 అర్జీలలో 2 పట్టణంలోని సర్వేకు సంబంధించినవి కాగా మరొక 2 అర్జీలు రూరల్లో సర్వేకు సంబంధించినవని అన్నారు. అలాగే ఐతానగర్ నుంచి తల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకుల గురించి అర్జీ వచ్చిందని, ఇందుకు సంబంధించి వాళ్లను పిలిపించి మాట్లాడటం జరిగిందని చెప్పారు. ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అర్జీ వచ్చిందని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 6 అర్జీలు అందినాయి మనకి. అందులో టౌన్ సర్వే రిలేటెడ్గా 2 ఉన్నాయి, అట్లాగే రూరల్ సర్వే రిలేటెడ్గా 2 ఉన్నాయి. మొత్తం సర్వేకి సంబంధించిన 4 వచ్చాయి. అట్లాగే మనకి ఐతానగర్ నుంచి రాయపాటి ఎన్నయ్య గారి కుమార్తె ఇస్తల దేవకుమారి అనేవాళ్ళు కొడుకులు ఇబ్బంది పెడుతున్నారని ఒకటి వచ్చింది. ఈ విషయంలో కొడుకుని ఇప్పుడే పిలిపించాం, ఆయన కుమారుడిని మాట్లాడాం. ఇది కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం, తల్లి బిడ్డలకి వాళ్ళతో కూడా అది మాట్లాడతాం. అట్లాగే మున్సిపాలిటీ సర్వేకి సంబంధించింది కూడా మున్సిపల్ సర్వేయర్లకి పంపిస్తాము. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏదో
పోలీస్ కంప్లైంట్ లాగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాము. వాళ్ళు మనీ ఇవ్వాలి, వాళ్ళు ఎవరు ఇబ్బంది పెడుతున్నారని ఒకటి వచ్చింది. మొత్తం 6 అర్జీలు వచ్చాయి. 6 కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీని అందజేసింది. తెనాలిని జిల్లా చేయడానికి గల మౌలిక వసతులు అన్ని ఉన్నాయి అంటూ సంఘ ప్రతినిధులు సబ్ కలెక్టర్ సంజనా సింహాకు అర్జీ ద్వారా వివరించారు. తెనాలి పట్టణం గుంటూరు జిల్లాలోని ప్రముఖమైన పట్టణమే కాక అతి పురాతనమైన పట్టణమని, ఇటువంటి తెనాలి పట్టణంలో డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతాయని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఒక చారిత్రాత్మక ప్రాంతమని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కళా రంగాల్లోనూ అలాగే ప్రభుత్వ పాలనా రంగంలోనూ వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా ప్రయాణ సదుపాయాలు గల ప్రాంతంగాను, రైల్వే జంక్షన్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్న తెనాలిని జిల్లా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా సబ్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చినట్లు దర్శి శివకోటేశ్వరరావు తెలియజేశారు. ఆయనతో పాటు లక్కరాజు, చిరంజీవి, ఎస్ రాజేష్, బట్ట వేణుగోపాలరావు, డివి సోమయ్య శాస్త్రి, కేవి సత్యనారాయణ, ఆర్ శంకర్రావు తదితరులున్నారు. మన రాష్ట్రంలోనే తెనాలి ఒకప్పుడు అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఇది పెద్ద సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఎక్కడి నుంచో ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కట్టినది. ఇది ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు తెనాలి రెవెన్యూ డివిజన్లో మిళితమై ఉంది. అయితే ఏంటంటే తెనాలి పార్లమెంటు స్థానం కోల్పోయినప్పుడు మన తర్వాత గత ప్రభుత్వంలో పార్లమెంటు స్థానాలనే జిల్లాలు చేసినప్పుడు మరి తెనాలికి అవకాశం దక్కలేదు. అది మరి తెనాలిలో చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది తెనాలికి వచ్చి వ్యాపార పరిస్థితులు కానీ ఇంకా ఇతర పనులు కానీ దాదాపు 1,00,000 మంది తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలకు తెనాలి వస్తారు అనేక పనుల కోసం. మరి అటువంటిప్పుడు తెనాలిని ఆఫీసుల పనులకు కానీ రావాలంటే తెనాలి జిల్లా చేస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. దగ్గరలో ఉన్న దగ్గర ప్రాంతాలు కూడా ఇవాళ బాపట్లలో కలిపారు. అవి మరి అటువంటివి కూడా మరి తెనాలి కలిపి తెనాలి అనేక ప్రాంతాలను జిల్లాలు చేసి తెనాలిని జిల్లా చేస్తే కనుక వారికి ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. తెనాలిలో ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి, అట్లాగే అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి, అలాగే జిల్లా రైల్వే జంక్షన్ అతిపెద్ద రైల్వే జంక్షన్. గతంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళని ఎప్పటి నుంచి అడగడం జరిగింది. ఎవరికి వాళ్ళు సరే అని అంటాం వల్ల కాలయాపన జరుగుతుంది కానీ కార్యక్రమం జరగట్ల. ఈ తెనాలి అన్ని రకాలుగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందింది. రైల్వే స్టేషన్ ఉంది, పెద్ద బస్ స్టాండ్ ఉంది, పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టడానికి కూడా చాలా జాగా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి. కానీ అధికారులకి పక్కపక్కన విలేజ్లు కూడా ఎక్కడి వాళ్ళు వేమూరు తీసుకెళ్ళి బాపట్లో పెట్టారు, జంపని తీసుకెళ్ళి బాపట్ల. వీళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళని తెనాలి జిల్లాగా చేయటం వల్ల ఈ రైతులకు కానీ వ్యాపార సంస్థలకు కానీ అందరికీ కలిసి వస్తుంది. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది కానీ జిల్లాగా మాత్రం రావట్లేదు. ఏ విషయం అయినా మాట్లాడితే గుంటూరు పోవాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు పోతే బాపట్ల పోవాలి, లేదా ఎక్కడికి పోమంటారు. కాబట్టి తెనాలి జిల్లాని తెనాలి రామలింగ కవి జిల్లాగా పెట్టవలసింది కానీ ఈ పట్టణ పరిసర అభివృద్ధి సంఘం కదా. తరతరాలుగా వస్తున్న వృత్తి వారిది. గణేశుని విగ్రహాల తయారీలో సమిష్టి కృషి ఆ కుటుంబాలది. వినాయక చవితి వస్తుంది అంటే కుటుంబం అంతా అవిశ్రాంతమైన కృషి చేయాల్సిందే. అది ఎక్కడో కాదు, ఐతానగర్లోని కుమ్మర్లు నివసించే వీధి. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. తెనాలి ఐతానగర్లో దశాబ్దాలుగా విగ్రహాల తయారీతోనే ఆ కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి. వారికి ఆధారం విగ్రహాల తయారీ. వినాయక చవితి వచ్చిందంటే చాలు 2-3 నెలల నుంచి మట్టి వినాయకుని విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అత్యంత ఆకర్షణీయమైన రంగుల్లో, రూపాల్లో తీర్చిదిద్దుతారు వారు. తరతరాలుగా వస్తున్న వృత్తితోనే నమ్ముకొని జీవిస్తున్న వారి కుటుంబం అంతా సమిష్టిగా పనిచేస్తే గాని వారికి ఆదాయం ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు తయారు చేసిన విగ్రహాలు వేలాదిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలోనే విక్రయించే వీరు ప్రస్తుతం ఉన్న పోటీల్లో కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. ఆ కుమ్మరి వీధిలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఈ బొమ్మల తయారీలో నిమగ్నమై జీవనోపాధి కోసం కష్టపడుతూ ఉంటారు. శిరీష అనే మహిళ మాట్లాడుతూ తాము తయారు చేసిన వినాయకుని విగ్రహాలు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళతారని చెప్పారు. అలాగే స్థానికంగా కూడా విగ్రహాలు తీసుకుని వెళతారని, మొదటి నుంచి ఆనవాయితీగా తమ వద్ద వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తారని తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ 4 తరాల నుంచి కులవృత్తిగా మట్టి వినాయకుడి విగ్రహాలని తయారు చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుడిని రూపొందించామని చెప్పారు. ఫణీంద్ర అనే యువకుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాక మన రాష్ట్రంలో ప్రముఖ పట్టణాల్లో తాము తయారు చేసిన విగ్రహాలని తీసుకువెళుతూ ఉంటారని చెప్పారు. ఏదేమైనా వీరికి జీవనోపాధిని, వినాయకుడి రూపంలో ఉపాధిని దేవుడు కల్పిస్తున్నాడని అంటున్నారు వారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష, మా వారి పేరు శ్రీనివాసరావు. మాది తెనాలి ఐతా నగరు. మేము గత కొద్ది సంవత్సరాలుగా ఈ విగ్రహాలు తయారీ చేస్తున్నాము. మా విగ్రహాలు ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలకు వెళ్తాయి. అందరూ దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణానికండి. ఇప్పుడు మట్టితోనే చేయమని అందరూ చెప్తున్నారుగా, రంగులు నిషిద్ధం అని అడుగుతున్నారుగా, అందువల్ల చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు అండి. మేము ఐతా నగరంలో నివసిస్తున్నాము. గత 4 తరాల నుంచి కూడా మాకు మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేయడమే మాకు కులవృత్తిగా పనిగా జరుగుతుంది. దీన్ని మట్టి వినాయకుడిని పూజించాలి. అన్ని రకాల కాలుష్యాలు కాకుండా మళ్ళీ తెల్లారే నిమజ్జనం చేస్తాం కాబట్టి పర్యావరణం పరిరక్షించడానికి ఎటువంటి కాలుష్యం లేకుండా మట్టి వినాయకుడిని పూజిద్దాము, పర్యావరణం సంరక్షిద్దామని చేస్తున్నాను. చుట్టుపక్కల అన్ని ఊళ్ళు కూడా దాదాపు ఆంధ్ర, తెలంగాణ అన్నీ పంపిస్తామని. హాయ్, నమస్తే అండి. నా పేరు ఫణేంద్ర. మేము ఇక్కడ కుమ్మరి వాళ్ళం. ఇక్కడ కుమ్మరుక్తి చేస్తూ ఉంటాము. వినాయకుడి బొమ్మలు, ఇలాంటి కుండలు అలాంటివి చేస్తూ ఉంటాను. అలాగే మన వినాయక చవితి సందర్భంగా మరి గణేష్ విగ్రహాలు అనమాట హోల్సేల్ రేట్లకి మనం పంపిస్తూ ఉంటాము. ఇవి వచ్చేసరికి మనకి విజయవాడ, గుంటూరు, పలు రకాల హైదరాబాదు అలాంటి వాటి చోట హోల్సేల్ రేట్కి పంపిస్తూ ఉంటాము. మనం మట్టి విగ్రహాలకే పూజించాలని మనం చేస్తూ ఉంటాము. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అయితే వాడము. మనం ఎనామిల్ రంగులు కూడా అయితే వాడము, నార్మల్ రంగుసే వాడతాము. మట్టి విగ్రహాలు కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. దాదాపు మేము ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాము. అంటే ఇంకా మా తాతల వృత్తి నుంచి ఉంది, ఇది ఎప్పుడో నుంచి చేస్తూ ఉంటాము. శ్రీశక్తి పథకంతో ఆటో డ్రైవర్లు లబోదీబోం అంటున్నారు. ఆటో బాడుగులు లేక అల్లాడిపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశక్తి పథకం వచ్చి మా ఇంటికి కష్టాలు తెచ్చిపెట్టింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద బస్ షెల్టర్ వద్ద భిక్షాటనకు కూర్చున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘకాలంగా ఆటోని నమ్ముకొని బాడుగులు తిప్పుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తాము నేడు రోడ్డున పడాల్సి వచ్చిందని, భిక్ష ఎత్తుకునే పరిస్థితికి వచ్చామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సాయిబాబా గుడి బస్సు షెల్టర్ వద్ద ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం వల్ల మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడంతో తమ ఆటోలు ఎక్కే మహిళలే కరువయ్యారని అన్నారు. ఎక్కువగా మహిళల వల్లే బాడుగులు ఉంటాయని, అటువంటిది ఉచిత బస్సు సర్వీసును కల్పించడంతో ఆటో బాడుగులు పూర్తిగా తగ్గిపోవడం కనీసం ఇంటి ఖర్చులు కూడా రాని పరిస్థితిని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు యజమానులు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆటో మెయింటెనెన్స్ కి 10,000 రూపాయలు ఇచ్చేదని గుర్తు చేశారు. నేడు ఆటో మెయింటెనెన్స్ కి కూడా డబ్బులు సమకూర్చుకోలేని పరిస్థితి తమదని అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల తాము పూర్తిగా జీవనోపాధిని కోల్పోతున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పరిస్థితిపై దృష్టి పెట్టి ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టి భూషణం, ఎస్కే సుబాని, ఎస్కే నాబూరు, ఎం యేషు, జి ప్రసాద్, ఎం శివ, ఎస్కే గౌస్, ఏ వెంకటేశ్వర్లు, కె భార్గవ, కె సుమంత్ తదితర డ్రైవర్లు పాల్గొన్నారు. అందరినీ సహకరిస్తూ ప్రజాసేవ చేసుకుంటూ ఈ ఆటో నడుపుకుంటున్నాము. కానీ ఇలాంటి తరుణంలో ఈ ఆటోలో శ్రీశక్తి బస్సు ద్వారా మన ఆటోలు తిరగటం చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే సగటు కుటుంబానికి ఒక నెలకు వచ్చేసి 25,000 రూపాయలు ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా మనిషి కుటుంబానికి అవసరం ఉంటుంది. కానీ మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మన వెనకాల పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ఏం తీసుకొస్తారు ఇవాళ ఏందనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో మేము సాయంత్రం అయ్యేటప్పటికి ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తుంటే మా భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఇరుగు పొరుగు వారితో కూడా చాలా తలదించుకొని బతికే పరిస్థితికి వచ్చాము మేము. అంటే నలుగురిలో ఇవాళ ఇది తినాలనుకుంటే అది తినలేకపోతున్నాము. ఇవాళ పిల్లలకి బయటికి తీసుకెళ్ళి ఏదైనా నూడిల్స్ ఏదైనా తినిపించాలన్నా కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీ గారికి, మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, మాకు ఆటో ఫ్రీ బస్సు వల్ల, శ్రీశక్తి వల్ల, ఫ్రీ బస్సు వల్ల మేము అన్యాయం అయిపోయాము. మాకు కనీసం ఆటోళ్ళు మాకు ఎక్కట్లేదు. దయచేసి మాకు మా మీద దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. కానీ మాకు నెలకి సంవత్సరానికి 10,000 ఇస్తున్నాను, కానీ మాకు గెట్ అవ్వదయ్యా. మరి మా భవిష్యత్తు బాగోలేదు, భయంకరంగా ఉంది. మరి ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు. మరి 100 రూపాయలు 200 రూపాయలు జేబులు వేసుకుంటే 200 రూపాయలు ఆయిల్కి అయిపోతుంది. మాకు ఆడవాళ్ళు అసలు ఎక్కట్లా ముగ్గురు నెక్కించుకొని అటు ఇటు తిరుగుతాము. కాబట్టి మరి ఇంటద్దెలు కానీ, మరి డోకరాలు కానీ, పిల్లలు చదివించుకుంటాను కానీ మాకు ఆ రూపాయి కూడా మాకు మిగలట్లేదయ్యా. మాకు దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయాలని. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉండే వ్యక్తుల్లో వల్లెం మురళి ఒకరని వ్యవసాయ మార్కెట్
యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు అన్నారు. బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వల్లె మురళీకృష్ణ 54వ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వల్లె మురళీ యువసేన ఆధ్వర్యంలో 54వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ విగ్రహదాత వల్లె మురళి అని ఆయన చెప్పారు. యువతకు స్ఫూర్తి ఇచ్చే నాయకుడు వల్లె మురళి అని ప్రజాసేవలో ఉండి రాజకీయంగాను అటు వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు రామలింగాచారి మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి వల్లె మురళి అని అన్నారు. వంగవీటి మోహన్ రంగ సేవ స్ఫూర్తితో సమాజానికి మేలు చేసే వ్యక్తుల్లో వల్లె మురళి ఒకరు అంటూ ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు, శిల్పల శ్రీను, హరి, నక్క చెన్నయ్య, పోలిశెట్టి సురేష్, సుధాకర్, మెకానిక్ సీను, కాళేశ, పిఆర్పి, బొప్పన లక్ష్మి, పోలిశెట్టి వాసు, కళ్యాణ్, వెంకటేష్, బాల, శివయ్య, హర్ష తదితరులు పాల్గొన్నారు. బెబ్బులి రంగా విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడు, మహాదాత, ఎంతో యువతకి స్ఫూర్తిదాయకమైనటువంటి వల్లె మురళి గారి వారి యొక్క జన్మదిన పురస్కరించుకొని ఈ రోజున మహాత్మా గాంధీ సేవా సమితి వారి యొక్క భవనంలో ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మురళి గారి అభిమానులు, మరి మురళి యూత్ 3, 4, 5వ వార్డు వాసులు, యువతలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మురళి గారి 59వ జన్మదినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి తోటకూర రమణారావు గారికి అట్లాగే మిత్ర బృందానికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వల్లె మురళి గారు మంచి మిత్రులు. ఎందుకంటే సమాజంలో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో పాటు ఆచరణలో చూపినటువంటి గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఇందాక రమణారావు గారు అన్ని విషయాలు చెప్పారు. ఒక ఎన్జి రంగా గారి బొమ్మ ఎంత గొప్పదో నేటి తరంలో కూడా వంగవీటి మోహన్ రంగ గారు ఇది. ఎందుకంటే ప్రజలకి సేవ చేసిన వాళ్ళ యొక్క విగ్రహాలు దేవుని విగ్రహాలాగా కొలవబడతాయి. అటువంటి దీన్ని మనం సమాజంలో ఉత్తేజాన్ని, సేవా తత్పరతని పెంచడానికి ఉపయోగపడతాయి. మరి వల్లె మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు మరిన్ని భగవంతుడు శుభాశీస్సులు అందజేయాలని మహాత్మా గాంధీ కస్తూరిమాత ఆశీస్సులు అందజేస్తున్నాను. మా పుట్టినరోజు సందర్భంగా మన బుర్రిపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు, తోటకూర రమణరావు గారికి, గురువు గారికి, ఈ వచ్చిన నా మిత్రులు, సోదరులు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ని ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందని, తద్వారా పేద కుటుంబాలు, మహిళలు ఎంతగానో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుగునాడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గణేష్, యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రయాణికులపై జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్ల బాధలు కూడా ప్రభుత్వం ఆలోచించే దిశగా చొరవ చూపాలని ఆయన అన్నారు. స్త్రీశక్తి పథకంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయంటూ సాయిబాబా గుడి బస్ సెంటర్ వద్ద కొందరు ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేసిన దరిమిల తెలుగునాడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి వారితో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ 6 పథకాలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని చెప్పారు. ఇది ఎంతో మంది పేదల కుటుంబాలకు ఉపయోగపడిందని వారు కూడా హర్షిస్తున్నారని చెప్పారు. అయితే రోజువారీ ప్రయాణికులపై ఆధారపడి ఆటో నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులకు రోజువారీ ఆదాయం తగ్గిపోయి కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వస్తున్న నేపథ్యంలో దీనిపై శాంతియుత వాతావరణంలో ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఆలోచన చేస్తామన్నారు. కొందరు ఆటో డ్రైవర్లు జరిగే సమావేశం గురించి తెలియక ఇటువంటి కార్యక్రమానికి చేపట్టడం జరిగిందని చెబుతూ సోమవారం నాడు అన్ని ఆటో యూనియన్లు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయాన్ని, తోడ్పాటుని
తీసుకోవాలో ఆలోచించి తద్వారా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా వీరవల్లి మురళి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 కింద ఇచ్చిన హామీలలో ముఖ్యమైంది మహిళలకు ఉచిత బస్సు అనేది మనందరికి కూడా తెలుసు. మొన్న ఏదైతే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత, ఎందుకంటే పథకం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు, పేద మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం అందరూ కూడా హర్షణీయం. దాంట్లో అందరూ కూడా ఆ పథకాన్ని అందరూ కూడా ఉపయోగించుకునే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. కానీ ముఖ్యంగా ఏదైతే ఆటో సోదరులు రోజువారీ ఈ ప్రయాణికుల మీద ఏదైతే ఆధారపడి ఉంటారో, ఎప్పుడైతే ఈ మహిళలకు ఉచిత బస్సు మనం పెట్టామో దాని తర్వాత వీరి యొక్క రోజువారీ ఆదాయం చాలా ఇబ్బందికరంగా, ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితి, సొంత ఆటోలుగా ఉన్నవాళ్ళు కిస్తీలు కట్టుకోలేని పరిస్థితి, రోజువారీ ఇంట్లో కూడా గడవని పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదల్ని మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఒక పథకం తీసుకున్నారో, దాంతోపాటు మా యొక్క ఆటో సోదరుల యొక్క బాధలు కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి, ఈ ప్రభుత్వం గమనించాలి. మేము కూడా బతికే విధంగా, మాకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన, కోరిక చేసేటటువంటి విన్నపం ఆటో సోదరులది. దాంట్లో భాగంగా యాక్చువల్గా ఇవాళ టౌన్లో ఉన్నటువంటి అన్ని యూనియన్లలో ఒక మంచి వాతావరణంలో కూర్చొని ప్రభుత్వానికి మన యొక్క కష్టాలు తెలిసే విధంగా మీడియా వారి ద్వారా మన యొక్క ఇబ్బందుల్ని తెలియజేద్దాం అనుకున్న లోపల ఇవాళ కేంద్రానికి సంబంధించిన మంత్రివర్యులు ఎవరో తెనాలి వస్తున్నారు. ఆ మీడియా సోదరులందరూ కూడా కొంచెం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఆ ప్రోగ్రాం రేపు ఎల్లుండి పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి వచ్చే సోమవారం నాడు అందరం కూడా కూర్చొని ప్రభుత్వానికి మన యొక్క విన్నపాన్ని తెలియజేద్దాం అనుకున్నాం. ఈ ఉదయం ఈ మన సాయిబాబా గుడి యొక్క ఈ పాయింట్లో కొంతమంది తెలియక వాళ్ళ యొక్క నిరసనల్ని కొంతమంది తెలియజేశారు అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఆటో సోదరులు మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ఒక మంచి వాతావరణంలో మనం రిక్వెస్ట్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలిసిన నాయకుడు. ఒక ఆందోళన ద్వారా కాకుండా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలోనే మన యొక్క బాధల్ని, కష్టాలని ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం అన్నట్టు ఆలోచనలోనే అందరూ ఉన్నారు. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సంస్కార భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి అభిజిత్ గోఖలే, రాష్ట్ర అధ్యక్షులు ఎస్విఎన్ కృష్ణ, కార్యదర్శి రామ్ కుమార్, సభ్యులు అల్లు రాంబాబు, మురళీధర్లు సందర్శించారు. కార్టూన్ గ్యాలరీలో ఉన్న ప్రతి కళాకృతిలో జీవం ఉట్టిపడేలా ఉన్నాయని వారన్నారు. విజయవాడకు వచ్చిన సంస్కార భారత అఖిల భారత సంఘటన కార్యదర్శి అభిజిత్ గోఖలేని తమ ఆర్ట్ గ్యాలరీని సందర్శించాలని కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రులు కోరడంతో సోమవారం వారు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా 3 టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన బుల్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆర్ట్ గ్యాలరీని అశాంతం తిలకించిన ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి శివాజీ మహారాజ్ పట్ల వారికి ఉన్న భక్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియా వారితో కళారత్న
కాటూరి మాట్లాడుతూ కాంస్యం, ఫైబర్, పంచలోహ, స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ స్క్రాప్ తో చేసిన విగ్రహాలతో ఆర్ట్ గ్యాలరీ ఉండడం భారతదేశంలో ఇది ఒకటేనని చెప్పారు. ఇప్పటికీ ఈ ఆర్ట్ గ్యాలరీని ఎంతో మంది ప్రముఖులు సందర్శించి ప్రశంసించారని, శివాజీ మహారాజు విగ్రహాన్ని 21.6 అడుగుల ఎత్తు, 15.6 వెడల్పు గల సప్తపలకల మండపంలో 10 టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేస్తున్నట్లు తెలిపారు. అది పూర్తయితే ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించితే ప్రపంచంలోనే అతి గొప్ప కళాఖండం ఉన్న ఆర్ట్ గ్యాలరీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళాఖండాలలో కొన్నింటిని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో అనుకరించాలనే ఉద్దేశంతో ముందుగా విజయనగరంలోని హంపీలో శిథిలావస్థలో ఉన్న రథాన్ని పోలిన రథాన్ని తయారు చేస్తున్నట్లు కాటూరి చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అభిజిత్ గోఖలే మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఐరన్ స్క్రాప్ విగ్రహాలు, బంగారంతో చేసే ఆర్నమెంట్లు అతి జాగ్రత్తగా ఎలా అతుకుతారో అలా జాగ్రత్తగా ఐరన్ ముక్కలను అతికి చక్కని కళాఖండాలను తయారు చేశారని, అలాగే పురాణ పురుషులు రాముడు, కృష్ణుడు మరియు నవయుగ పురుషులు వల్లభాయ్ పటేల్ మరియు ఇతర రాజకీయ నాయకులు విగ్రహాలు కూడా ఎంతో చక్కగా తయారు చేశారని, జీవం ఉట్టిపడేలాగా ఉన్నాయని శిల్ప కళాకారులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలను ప్రశంసించారు. సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు ఎస్విఎన్ కృష్ణ మాట్లాడుతూ కళలకు కాణాచి అనగానే గుర్తుకు వచ్చేది తెనాలి అని, ఎందరో కళాకారులు తెనాలి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆ కోవకు చెందిన వారే కాటూరి వెంకటేశ్వరరావు మరియు వారి కుమారుడు రవిచంద్ర అని ప్రశంసించారు. అలాంటి కాటూరి వెంకటేశ్వరరావు మా సంస్కార భారతి సభ్యులు అయి ఉండడం మాకు గర్వకారణంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ విభిన్న మెమోరియల్లో తయారు చేసిన విగ్రహాలు ఉన్న గ్యాలరీలలో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీ తమదేనని, ఇంకా ఈ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ రోజున సంస్కార భారతి అఖిల భారత కార్యదర్శి అభిజిత్ గోఖలే గారు మా కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించడానికి ఇచ్చారు. వారికి ముందుగా ధన్యవాదాలు. వారు నిన్న సంస్కార భారతి కార్యక్రమానికి సంబంధించి విజయవాడ రావడం జరిగింది. వారిని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా ప్రాంతీయ అధ్యక్షులు ఎస్విఎన్ కృష్ణ గారిని కోరాం. వారు వెంబటే గోఖలే గారిని సంప్రదించడం, వారు అంగీకరించడం జరిగింది. ముందుగా వారికి మరి అలాగే వారిని మా ఆర్ట్ గ్యాలరీకి తీసుకొచ్చిన మరి సంస్కార భారతి అధ్యక్షులు అలాగే కార్యదర్శి రామ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అంతేకాకుండా సంస్కార భారతి కుటుంబ సభ్యులు కొంతమంది విచ్చేశారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఒక మెటీరియల్కి పరిమితం అవ్వకుండా బాంజు, ఫైబరు, పంచలోహాలు, ఐరన్ స్క్రాప్, స్టెయిన్లెస్ స్టీల్ ఎన్నో విగ్రహాలతో ఉన్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది భారతదేశంలో చెప్పుకోదగ్గదని మేము గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఒక మెటీరియల్కి పరిమితం అవ్వకుండా ప్రతి మెటీరియల్ని మేము యూజ్ చేసి ఇక్కడ మరి ఈ తెనాలి ప్రాంత కీర్తి ప్రతిష్టల్ని ఎంతో భారతదేశంలో నలుమూలకి విస్తరించున్నా ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా గొప్పగా ఏదైనా చేయాలి. ఒక శిల్పకళలో మనకంటూ ప్రత్యేక గుర్తింపే కాదు, శిల్పకళలో భారతదేశ శిల్పకళా చరిత్రలో మనకు ఒక పేజీ కావాలనేది ఎప్పటి నుంచో నా ఆశయం. దానికోసం నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే ఛత్రపతి శివాజీ గారి ఒక 21 అడుగుల ఎత్తు సప్తపలకల మండపంలో 10 టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి విగ్రహం తయారు చేయాలి. అది ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు, ఇంకా చేయాలని ఎవరు ప్రయత్నం కూడా చేయకూడదు. అలాంటి గొప్ప విగ్రహాన్ని తయారు చేయాలని ఇటీవలే ప్రారంభించాం. దాదాపు దాని 10 టన్నుల ఐరన్ స్క్రాపు 6 నెలల సమయం పట్టుద్ది అనుకుంటున్నాం. అది కనుక తయారై కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కనుక ప్రదర్శనకు పెడితే అది ఈ ప్రాంతానికే కాదు భారతదేశానికే గర్వంగా నిలబడుద్దని మేము ఆశిస్తున్నాం. అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించాం. ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వారికి కూడా దాన్ని మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తామని ఎమ్మటే స్పందించారు. వాళ్ళు ఎమ్మటే స్పందించరు, ఎన్నో రోజుల తర్వాత కానీ స్పందించరు. అట్లాంటిది మేము ఇలాంటి చేయబోతున్నామని మెయిల్ పెట్టంగానే ఎమ్మటే మేము దీన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని మెయిల్ పెట్టారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వచ్చిందని మేము ఆశిస్తున్నాం. అలాగే భారతదేశ
శిల్పకళ కానీ. अपने यहाँ कहते हैं कि जब लोहे को परिस का स्पर्श हो जाता है तो वो सुवर्ण सोना बन जाता है। मुझे लगता है कि यहाँ की सारी कलाकृतियों में लोहे का प्रयोग किया है। उस लोहे को वेंकटेश्वर राव जी का परिस्पर्श प्राप्त हुआ है, इसलिए ये सारी कलाकृतियाँ सोना बन गई है, वो सुवर्ण बन गई है। तो इसके लिए आयरन स्क्रैप से बनी हुई कलाकृतियाँ कहना वो ठीक है, मटेरियल आयरन स्क्रैप है, लेकिन इसमें वेंकटेश्वर राव जी, उनकी सारी टीम, उसका परिस्पर्श है, ये हम सभी को ध्यान में रखना चाहिए। और इन सारी कलाकृतियों को देखने में वही भाव मेरे मन में भी हुआ। तो मैं सर्वप्रथम इन सारी कलाकृतियों को निर्माण करने के लिए कतूरी आर्ट गैलरी के वेंकटेश्वर राव जी, उनके पुत्र और सभी कलाकारों का हृदय से अभिनंदन करता हूं। और इस कलाकृतियों को देखने का, उसका उद्घाटन करने का अवसर मुझे दिया, इसलिए धन्यवाद भी देता हूं। और केवल एक बात मैं कहना चाहूँगा कि ये कलाकृतियाँ अपने आप में सोना बन गई है, जैसा मैंने इसका उल्लेख किया, लेकिन जिनकी कलाकृतियों का चयन उन्होंने किया है, तो शिव जी से लेकर, प्रभु श्री राम जी से लेकर, कृष्ण जी से लेकर, गौतम बुद्ध जी से लेकर, तो भारत के आधुनिक महापुरुषों तक सभी की कलाकृतियों का निर्माण वेंकटेश्वर राव जी की दृष्टि को भी दर्शाता है। भले ही चयन उन्होंने आयरन स्क्रैप का किया हो और उसको अपना परिस्पर्श दिया हो, लेकिन कलाकृति निर्माण करने के लिए अपने आप में सोने जैसे व्यक्तित्वों का उन्होंने चयन किया है। इससे ये कलाकृति, वह सोना जो है वो और अधिक निखर के आया है, ऐसा मैं मानता हूँ। उनकी कला की विशेषता तो है ही, लेकिन उन व्यक्तित्वों का भी प्रभाव इतना बढ़िया है कि यह सोना अधिक चमकता हुआ हम सबको इन कलाकृतियों में दिखता है। मैं वेंकटेश्वर राव जी को केवल एक निवेदन करना चाहूँगा। उन्होंने छत्रपति शिवाजी महाराज जी का తెనాలి పట్టణంలో నిత్యం పూజలు అందుకునే భారీ వినాయకుడు వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. వినాయకుడిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మరొక వైపు గణనాథులను ఉత్సవాలకై వెళుతూ ఉండడంతో పట్టణంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తెనాలి పట్టణంలోని తొలి భారీ వినాయకుడిని చవితి పండుగకు సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతినిత్యం పూజలు అందుకుంటున్న స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న భారీ వినాయకుడిని ముస్తాబు చేయడంతో పాటు విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా ఆ ప్రాంతమంతా తీర్చిదిద్దారు. విగ్రహ నిర్వాహకులు వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. భక్తులు దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే వినాయక చవితి పండుగ వాతావరణం పట్టణంలో కనిపిస్తోంది. వీధి వీధిలో ఏర్పాటు చేసిన మండపాలలో వినాయకుని విగ్రహాలు పెట్టి చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు విగ్రహాలను తరలిస్తున్నారు. సుల్తానాబాద్ జేఎంజే కళాశాల వద్ద విగ్రహాలు కొనుగోలు చేసిన వారు వారి ప్రాంతాలకు విగ్రహాలను తరలించే దృశ్యాలతో పండుగ వాతావరణం కనువిందు చేస్తోంది. యువకులు జై గణేష్ అంటూ కేరింతలు కొడుతూ విగ్రహాలను తీసుకువెళుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండల తహసీల్దార్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 16 అర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. సత్వర పరిష్కారం చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారులు. దేశ శిల్పకళా చరిత్ర పేజీలో కాటూరి గ్యాలరీ ఉండాలన్న తపనతో పనిచేస్తున్నామన్న కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు. గ్యాలరీని సందర్శించిన సంస్కార్ భారతి అఖిల భారతి కార్యదర్శి అభిజిత్ గోఖలే జీవం ఉట్టిపడేలా శిల్పకళ ఉందంటూ వెల్లడి. తెనాలిని జిల్లా చేయాలి అంటూ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చిన పట్టణ మరియు పరిసర ప్రాంతాభివృద్ధి సంఘం. జిల్లాకు కావలసిన అన్ని హంగులు తెనాలికి ఉన్నాయి అంటూ వెల్లడి.
స్త్రీ శక్తి పథకంతో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు యజమానులు బాడుగలు లేక జీవనోపాధి కోల్పోయాము అంటూ ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్లు సానుకూల ధోరణితో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.